గూగుల్కి వెళ్ళి మనకి ఏదైనా కావాలంటే అడుగుతాం. ఎలా చేస్తాం? టైప్ చేస్తూ గూగుల్కి వెళ్ళి అడుగుతాం. ఇంకా మన భాషలో మాట్లాడాలంటే గూగుల్కి వెళ్ళి అంతే అడుక్కుంటే ఇస్తుంది, అడుక్కుంటే ఇస్తుంది. అది రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందా, రాంగ్ ఇస్తుందా అంటే ఏదైనా ఇస్తుంది. అది ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు దాన్ని ఫిల్టర్ చేయదు. ఏది కావాలి అది రైటా రాంగ్ అడల్ట్ కంటెంట్ ఏది ఉండదు, అన్ని ఇచ్చేస్తుంది. అడుక్కుంటే ఇచ్చే గూగుల్ గ్రేటా, అడగకుండా మీకేది కావాలో తెలుసుకొని దాన్ని ఫిల్టర్ చేసి మంచి ఏది రైట్ ఏది రాంగ్ ఏది ఇవ్వాలా వద్దా ఫిల్టర్ చేసి ఇచ్చే గురువు గ్రేటా అంటే గురువుని ఏ టెక్నాలజీ రీప్లేస్ చేయలేదు. ఎప్పటికీ గురువే గ్రేట్. ఇక్కడ మీకు తెలుసలేదో, మొన్న నేను ఒక వీడియో చూస్తే దాంట్లో అమెరికన్ టీచర్స్ అసోసియేషన్ అందరూ వాళ్ళు ఆలోచించే వాళ్ళు మేజర్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఏంటంటే 2020లో కరోనా వచ్చిందని లాక్డౌన్ వేసి మనందరం ఇంట్లో కూర్చొని కరోనా పెద్ద భూతంలాగా చూస్తాం. 2022లో అమెరికా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే టీచర్స్ స్కేర్సిటీ, టీచర్స్ లేరు. 2025లో సారీ సార్ 2025 దాకా కూడా వద్దు, ఇప్పుడు స్కూల్స్లో ప్రాబ్లం ఫేస్ చేసేది ఏం తెలుసా? టీచర్స్ లేరు. సో మామూలుగా భారతదేశంలో ఒక రెవల్యూషన్ జరుగుతుంది, చాలా గొప్ప విషయం. గవర్నమెంట్ అంతా మాట్లాడేది అంటే సేవ్ టైగర్స్ అని చెప్తున్నాను. కానీ నేను ఇప్పుడు నిజాయితీగా చెప్తున్నాను, పైగా ఇక్కడ ఉండే పరిస్థితులు బేస్ చేసి చెప్తున్నాను. సేవ్ టైగర్స్ ఎంతవరకు నాకు తెలియదు, కానీ సేవ్ టీచర్స్ అనే నినాదం ఇక్కడి నుంచి తీసుకురావాలి. ఒక్క విషయం సుధీర్జీ, ఈ విషయానికి సంబంధించి మనం చాలా చోట్ల ఇరు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల వరకు మాట్లాడుకుందాము. పిల్లలు లేక స్కూల్స్ మూసేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ చేస్తున్న సందర్భం మనం చాలా వరకు పేపర్లలో చూసాము. ఒక టీచర్ ఉన్నారు లేదా ఇద్దరు టీచర్లు ఉన్నారు, అసలు పిల్లలే లేరని. మరి మీరేమో టీచర్ల కొరత అంటున్నారు, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలండి? మ్యామ్, ఇక్కడ ఏదో స్కూల్లో ఆ ఊర్లో పర్టికులర్గా ఆ సిచ్యువేషన్ ఆ సందర్భం జరగచ్చు. కానీ ఇప్పుడు మన ఇద్దరం వెళ్దాం, హెచ్ఈసి అని మామూలుగా ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ ఉంటుంది అవునా? హెచ్ఈసిలో హిస్టరీ కానీ ఎకనామిక్స్ కానీ కామర్స్ చెప్పే ఫ్యాకల్టీ దొరకట్లేదని ఆ ఇంటర్ కాలేజ్ వాళ్ళు చెప్తున్నారు. ఇంట్రెస్ట్ చూపించట్లేదా, లేకపోతే అసలు దానికి టీచ్ చేసే టీచర్స్ దొరకట్లేదు అంటారా? టీచర్స్ దొరకట్లేదు సరే, కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మొత్తం ప్రొఫెషన్లో మనం తీసుకుంటే. ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీకి వెళ్తున్నారు, డిగ్రీ అయిపోయిన తర్వాత లేకుంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పర్సంటేజ్ వైజ్గా మాట్లాడుకుంటే టీచింగ్ ప్రొఫెషన్కి ఎంతమంది వస్తున్నారు? వ్యాలిడ్ పాయింట్ అండి. అసలు టీచింగ్ ప్రొఫెషన్కే రాకపోతే ఇక్కడేమో పిల్లలకి చదువు నేర్పించాలి, ఇక్కడికేమో పిల్లలకి అన్ని చేయాలి. అసలు టీచింగ్ ప్రొఫెషన్కే రాకపోతే అప్పుడు అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై లేదు, ఏమవుతుంది? ఇక్కడ అదే పరిస్థితి. మీరు చెప్పిన సందర్భం ఎక్కడో ఏదో ఊర్లో ఆ పిల్లలందరూ దగ్గరలో ఉండే స్కూల్ ఇంకో దగ్గరలో ఉండే స్కూల్కి వెళ్ళడం తప్ప చాలా వరకు ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా, ఇప్పుడు నేను చెప్తున్న గవర్నమెంట్ స్కూల్లో కూడా 10 మంది ఫ్యాకల్టీ రిక్వైర్మెంట్ ఉంటే దాంట్లో 2-3 స్కేర్సిటీ ఉన్నారు. అది అక్కడ కరెక్ట్ ప్రాపర్ ఫ్యాకల్టీ దొరక్క, ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్లో కూడా బయట సాఫ్ట్వేర్లో నాకు 40-50 వేలు జీతం ఇస్తారు, ఇక్కడ 20 వేలకు ఎందుకు పనిచేయాలని చెప్పి ఈ పాండమిక్ వచ్చిన తర్వాత చాలామంది అటు ఏమవుతుంది మా వృత్తి అని చెప్పి భయపడి చాలామంది స్కిప్ అయ్యి వేరే వేరే బిజినెస్లోకి వెళ్ళిపోయి అంతకుముందు 100 మంది టీచర్స్ ఉంటే ఇప్పుడు 50 మందికి పడిపోయారు. కానీ పిల్లలు అలాగే ఉన్నారు కదా, పిల్లలు పెరుగుతున్నారు కదండి, తగ్గేది కాదు కదా అది. ఇంతకుముందు ఇంజనీరింగ్ కాలేజ్లో ఉద్యోగాలు ఉన్నాయి నోటిఫికేషన్స్ రేర్గా చూసేవాళ్ళం. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో మాకు ఉద్యోగాలు ఉన్నాయి ఎవరన్నా రండి అని చెప్పి పిలుస్తున్నా కూడా వాళ్ళకి కావాల్సిన ఎలిజిబిలిటీ ఉండే పీపుల్ దొరకట్లేదు, ఫ్యాకల్టీ దొరకట్లేదు. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, మనం పిల్లలకు కూడా నేర్పించే ముందు ఇంతకుముందు రోజుల్లో గురువుల్ని ఎందుకు కాపాడమంటున్నానంటే, మీరు ఇంతకుముందు చిన్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అమ్మా నన్ను టీచర్ కొట్టారు అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? కొడితే కొట్టారు, నువ్వేదో చేస్తుంటావు అనేవాళ్ళు. మన మాట మీరేదో చేస్తుంటారని చెప్పంటారు. వెంటనే మనం ఏం చేస్తాం, సర్లే ఇంకా మంది తప్పుందని ఆగిపోతాం. ఇప్పట్లో ఒకవేళ పొరపాటున టీచర్ ఏదన్నా అన్నాడో అని చెప్పంగానే అమ్మ నన్ను ఏం చేస్తారు, లారీలో మనుషులు వేసుకొని నేరుగా స్కూల్ మీద ఒక యుద్ధం ప్రకటిస్తారు. నేను గుడివాడలో ఒక స్కూల్లో ఒక సెషన్ చెప్తున్నాను. ఆ సెషన్ ఏంటంటే, ప్రతిసారి నేను ఆ స్కూల్కి వెళ్ళినప్పుడల్లా ప్రిన్సిపల్ గారు వచ్చి నన్ను తీసుకొని ఆయన క్యాబిన్లో కూర్చొని ఒక టీ తాగేసి క్లాస్కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి కూర్చొని లంచ్ చేసేవాళ్ళం. ఆయనకి నేను అంత ఇష్టం. లాస్ట్ టైం నేను క్లాస్కి వెళ్ళినప్పుడు ఆయన రాలేదు, ఒక టీచర్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నాను. నేను అడిగాను ప్రిన్సిపల్ గారు ఎక్కడ ఉన్నాడు? సార్ కొద్దిగా లోపల ఒక చిన్న ప్రాబ్లం హ్యాండిల్ చేస్తున్నారు సార్. సరే సార్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం, నేను క్లాస్కి వెళ్ళిపోయారు. ఇంటర్వెల్ బ్రేక్ ఇచ్చారు, 9కి నేను క్లాస్కి వెళ్ళి 11 o'clock బయటకు వచ్చాను. బయటకు వచ్చే టైంకి ఆ ప్రిన్సిపల్ సార్ క్యాబిన్ పక్కనే ఉంటుంది. అప్పుడు కూడా అక్కడ సార్ లోపలే ఉన్నారంటే లోపల నుంచి అరుపులు వినపడుతున్నాయి. ఏంటని చెప్పి నాకు ఆ రైట్ ఉందని చెప్పి నేరుగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి, సార్ లోపలికి రావచ్చా అంటే, పర్లేదు సార్ రండి అని వెళ్ళి కూర్చోగానే అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంటే, ఇటుపక్క ప్రిన్సిపల్ గారు కూర్చున్నారు, ఇటుపక్క పేరెంట్స్ ఎవరో కూర్చున్నారు. అంటే జస్ట్ నాన్న పెదనాన్న లాగా ఉంటారు, ఇద్దరు కూర్చున్నారు, నాన్న మావయ్య. ఇక్కడ టీచర్ నిలబడుకున్నారు, ఇక్కడ స్టూడెంట్ 7th క్లాస్ అమ్మాయి నిలబడుకోనుంది. ఆయన వచ్చి టీచర్ నడుస్తున్నాడు, నువ్వెవడరా నా కూతురికి చెప్పడానికి అని నడుస్తున్నాడు.
ఎవరి ముందు? స్టూడెంట్ మీద. స్టూడెంట్ యాక్చువల్గా అక్కడ జరిగిందంటే ఈ పాప క్లాస్లో వినకుండా ఏకాగ్రత పెట్టకుండా ఏదో చేస్తూ ఉంటే, అమ్మ నువ్వు ఇలా చేస్తే రేపు ఎలా నీ భవిష్యత్తు కొద్దిగా అర్థం చేసుకోవాలి కదా, రేపు మళ్ళీ నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి ఇంటి పనులు చేపిస్తుంటది, నీకు మంచిదేనా అని చెప్పి క్యాజువల్ గా ఉంటారు ఒక తండ్రి చెప్పే బాధ్యత తీసుకొని ఆయన చెప్పాడు. అవునా? ఈ పాప దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఒక మసాలా బూస్ చికెన్ బిర్యానీ వండిందేమో అని మనకు తెలియదు, కానీ మొత్తం చెప్పేసరికి వీళ్ళు వచ్చి ఇన్ని నిలబెట్టి క్వశ్చన్ చేస్తుంటే రేపటి రోజున ఈ టీచర్ నడిచెళ్తుంటే ఆ పాప అక్కడి నుంచి ఏం చేస్తుంది? ఏనే మొన్న మా నాన్న వచ్చి కింద మీద కడిగేశారంటే ఆ పాప జీవితం నాశనం చేసింది ఎవరు? పేరెంట్సే కదండి. నిర్మమాటంగా ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ఒక టీచర్ని పాయింట్అవుట్ చేస్తున్నారంటే మీ పిల్లల ఎదుగుదలని మీరే క్వశ్చన్ చేస్తున్నట్టు. ఎవ్వరూ కావాలని తప్పు చేయరు. ఎక్కడో 1000లోనో 1,00,000లోనో కోట్లోనో ఒక్క టీచర్ తప్పు చేస్తే అది అందరినీ తీసుకెళ్ళి పాయింట్అవుట్ చేయకూడదు.